సికింద్రాబాద్ లో హవాలా ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఫర్ దిస్ 50 lakhs అని చెప్పి అక్యూస్డ్ వాళ్ళు ఈ 50 lakhs క్యాష్ వీళ్ళ దగ్గర తీసుకొని ఒక కార్లో తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆర్టీజీఎస్ అమౌంట్ వేయలేదు వాళ్ళ అకౌంట్లో. సో విత్ దిస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వచ్చారు. అండ్ రీసెంట్గా దీంట్లో ఏ కార్లో వాళ్ళు తీసుకొని వెళ్ళారు అమౌంట్, అప్పుడు ఆ 3 personsని మా లోకల్ పోలీస్ వాళ్ళు బోయన్పల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ టీమ్ వాళ్ళని ట్రేస్ చేస్తాం జరిగింది. త్రూ దెమ్ ఆ 3 personsతో మాకు యాక్చువల్గా ఈ 50 lakhs క్యాష్ ఎక్కడ పోయింది అండ్ వై దే హ్యావ్ టేకన్ ఇదంతా ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు ఈ కేసులో ఉన్న ఇవాళ మేము పట్టుకున్న ఇద్దరు అక్యూస్డ్ ప్రకాష్ మోటిబాయి ప్రజాపతి అండ్ ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతి, వీళ్ళిద్దరు రిలేటివ్స్. అండ్ వీళ్ళ దగ్గరే ఇనీషియల్గా 50 lakhs క్యాష్ లాస్ట్ ఇయర్ చీటింగ్ కేసులో వెళ్ళినట్టు తెలిసింది. సో వీళ్ళని లొకేషన్ మేము ట్రాక్ చేస్తున్నప్పుడు నిన్న మహబూబ్ నగర్ ఏరియా అటకల్ పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్లో వీళ్ళని ట్రాక్ చేసాము. అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అటకల్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ ఎస్హెచ్ఓ వీ మేనేజ్ టు వాళ్ళు ఏ వెహికల్లో వాళ్ళు మూవ్ అవుతున్నారు ఆ వెహికల్ని క్రెటా వెహికల్ని అక్కడ స్టాప్ చేసి వాళ్ళ టీమ్స్ ఇంటర్సెప్ట్ చేసినాయి. అండ్ దెన్ మా టీమ్స్ ఇక్కడ నుంచి వాళ్ళని జాయిన్ అయ్యి ఈ వెహికల్ని అలాంగ్ విత్ ది 2 accused తీసుకొని వచ్చాము. So in our interrogation, accused has confessed that yes, he has cheated them, the main victims last year తీసుకున్న 50 lakhs. And ఇప్పుడు ఒక concealed compartment లో in the vehicle this amount was recovered. సో ఈ మిగతా అమౌంట్ ఏదో హవాలా కోసం అని దే ఆర్ మూవింగ్ దిస్ క్యాష్ అని ఇనిషియల్ ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలిసింది. ఫర్దర్ డీటెయిల్స్ యాజ్ పర్ ప్రొసీజర్ దీన్ని కన్సర్న్డ్ అథారిటీస్కి హ్యాండ్ ఓవర్ చేసి income tax authorities will verify the source and origin of this money. And presently అయితే ఇద్దరు అక్యూజ్ని మేము ఇప్పుడు విల్ బి రిమాండింగ్ దెమ్ ఇన్ అవర్ కేస్ అండ్ దాంట్లో రికవరీ ఆఫ్ ది 50 lakhs which they have cheated the original complainants అది ఈ కేసులో చేస్తాం జరుగుతుంది. సో ఆర్ అపీల్ టు ది పబ్లిక్, మాకు రీసెంట్గా చాలా ఇట్లాంటి కంప్లైంట్స్ ఆఫ్ ఈజీ మనీ లేదంటే ఇట్లా ఈజీ డీల్స్ మీరు 1 lakh పెడితే మీకు రిటర్న్లో 2 lakhs వస్తుంది ఇట్లా అని చాలామంది మోసపోతున్నారు. ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ కూడా దీంట్లో రిటైర్మెంట్ మనీ వాళ్ళకి వస్తున్నప్పుడు మీకు రిటైర్మెంట్ మనీ తక్కువ వస్తుంది, మీరు ఇది ఇన్వెస్ట్ చేసేసేయండి మీకు డబుల్ వస్తుంది అని ఇట్లా చాలామంది వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. సో ఆర్ అపీల్ టు ది పబ్లిక్ వన్స్ అగైన్, ఇట్లాంటి people, fraudsters who are attracting them with this kind of fraudulent deals. So don't please fall prey to them, and if in case anybody is offering this kind of any deal, మీ nearest police station లో complaint చేయండి because unnecessarily they are losing their hard earned money in this kind of transactions. So further ఇంకా as per our procedure we will be handing over this money to the concerned authorities. So in this case our Boyenpalli police staff, especially DI Boyenpalli, DSI Chandar, Srivardhan SI, Ashok Reddy SI, constables Murli, Rajesh, Shivakumar, Sharat Raj, Pradeep, Roshni, Kumaraswamy and homeguard Srinivasulu and Tulsidas. So last ఒక few months నుంచి ఈ accused ని close గా track చేస్తూ finally they have cracked this case, and along with that a huge amount of hawala movement also they managed to stop. So once again we appreciate the effort of our crime teams. So thank you everyone. అది అంటే ఇప్పుడే కదా పట్టుకున్నామండి అవన్నీ డీటెయిల్స్. ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దే ఆర్ ఐ థింక్ బ్రింగింగ్ ఇట్ టువర్డ్ ఫ్రమ్ గుజరాత్ అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ బెంగళూరు. దట్ ఈస్ ద ప్రిలిమినరీ థింగ్. బట్ ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నారు అండ్ ఎవరి దగ్గర నుంచి తెస్తున్నారు ఆల్ దిస్ విల్ బి వెరిఫైడ్ ఫ్రమ్ ది అక్యూజ్. ఇప్పుడు ఈ మేము పట్టుకున్న వాళ్ళ మీద అయితే ప్రీవియస్ హిస్టరీ లేదండి. ఇప్పుడు వీఆర్ ప్రిలిమినరీ వెరిఫై చేస్తాము, మా దగ్గర అయితే ఏం రిజిస్టర్డ్ లేదు. ఆల్ ఓవర్ ఇండియా వీఆర్ వెరిఫైయింగ్, ఇంకెక్కడైనా ఉన్నాయంటే వీల్ అకార్డింగ్లీ. అంతా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఉందండి. ఆబ్వియస్లీ ద వే దేవర్ క్యారింగ్ ఇట్, మీరు అందరూ ఆల్రెడీ వెహికల్ ఫోటోగ్రాఫ్ చూసారు, ఆ వీడియో కూడా వీ విల్ షేర్ ఇట్. అది నార్మల్గా దే ఆర్ నాట్ క్యారింగ్ ఇట్ ఇన్ సమ్ బ్యాగ్ ఆర్ ఎనీథింగ్. అది ఫస్ట్ ఫ్రంట్ సీట్ కింద ఉన్న ఒక కంపార్ట్మెంట్, స్పెషలీ క్రియేటెడ్ కంపార్ట్మెంట్లో కన్సీల్ చేసి తీసుకొని వెళ్తున్నారు. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఎమో ఫార్ మూవ్మెంట్ ఆఫ్ హవాలా మనీ. సో దట్ ఈస్ ప్రిటీ మచ్ క్లియర్ కి దే ఆర్ వెటరన్స్ ఇన్ దిస్, రెగ్యులర్గా దే ఆర్ మూవింగ్ క్యాష్ ఇన్ దిస్ మేనర్. సో అందుకే ఆ కన్సర్న్డ్ ఏజెన్సీ విచ్
డస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ హవాలా ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తాం అండ్ ఫర్దర్ వీళ్ళ మీద ఆ కేసెస్ కూడా బుక్ అవుతాయి. సహకరించారంటే అంటే he must be bringing it from somebody, no? And going to someone also. డబ్బులు ఉన్నాయని సమాచారం ఏమన్నా అంటే మాకు ఇనిషియల్లీ మేమైతే అక్యూజ్డ్ కోసం వీఆర్ ట్రాకింగ్ ది అక్యూజ్డ్. ఆ కేసులో లాంగ్ పెండింగ్ కేసు అయింది, 1 year అయింది. రీసెంట్ క్రైమ్ రివ్యూలో కూడా దిస్ కేస్ వాస్ ఫిగరింగ్ అక్యూజ్ అబ్స్కాండింగ్ అని. సో దాని వల్లనే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి క్రైమ్ టీమ్స్ హ్యావ్ బిన్ వర్కింగ్ అవుట్ ద డీటెయిల్స్. సో ఇనిషియల్గా ఫస్ట్ బ్రేక్ త్రూ వీ గ్రాట్ బికాస్ ఆఫ్ 3 persons వాళ్ళు ఐడెంటిఫై చేశారు దట్ దిస్ ఇస్ ది అక్యూజ్డ్ హూ హ్యాస్ టేకన్ ద మనీ. ఆ 3 personsతో మేము మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళని ఈయన లొకేషన్ ట్రాక్ చేసాం. సో లొకేషన్ మూవ్ అవుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ విత్ దాట్ లొకేషన్ వీ హ్యావ్ ట్రాక్డ్ ది పర్సన్. సో వెరిఫై చేస్తూ చూస్తే మా లిమిట్స్లోనే తెలంగాణ లిమిట్స్లోనే ఉన్నట్టు వచ్చినప్పుడు ఇమీడియట్గా క్రైమ్ టీమ్ వెన్ టు క్యాచ్ దెమ్. 1 or 2 లొకేషన్స్లో ఆల్మోస్ట్ దే కాట్ దెమ్, కానీ మళ్ళీ మూవింగ్ ఇట్స్